ఎందుకు పెట్టరు? బరాబర్ కోత పెడతారు. కోత పెట్టిండ్రు, ఆ కోత కనబడుతుంది. యాసంగిలో పంట వేయని భూములకు రైతు భరోసా బంద్. శాసనసభకు మంత్రి తుమ్మల ఇచ్చిన నివేదికలో స్పష్టీకరణ. ఏసీ రబీలో పంటలు వేయని భూములు బంజరు భూములుగానే పరిగణ. ఆ భూములకు రైతు భరోసా బంద్ చేసే యోచనలో సర్కార్. వానాకాలంలో సాగైన యాసంగిలో లేకుంటే అంతే సంగతి. పత్తి, కంది, మక్క, వరి చేన్లకు పెట్టుబడి సాయం లేనట్టేనా? వేసవిలో నీటి కొరతతో సహజంగానే సాగు విస్తీర్ణంలో తగ్గుదల. ఈ నేపంతో ఆ భూములకు రైతు భరోసా కోతకు కత్తెర్లు సిద్ధం. పంట వేని భూములు పనికిరావా ప్రశ్నిస్తున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. వానాకాలంలో సాగైనా కూడా యాసంగిలో లేకుంటే అంతే సంగతి. వానాకాలంలో పంటలు వేసుకొని ఇప్పుడు 6 నెలలకు పంట వచ్చే పంటలు ఉంటాయి, ఏడాదికి పంటలు వచ్చే పంటలు ఉంటాయి. మొత్తం మీద ఇప్పుడు వానాకాలంలో పంట వేసుకుంటే పత్తిది ఇదివరకు దాకా ఉండే ఉంటది. పత్తి అప్పుడే అయిపోదు. ఇప్పుడు ఇంకా తీస్తూనే ఉంటారు. జర పరిగి వారిపోయినట్టు కనబడితే ఎండిపోతే ఇడిచిపెడతారు. అదంతా ఆ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ కట్టేరి కాలబెట్టి ఇదంతా ఉంటుంది ప్రాసెస్. మొత్తం మీద ఇగో అసొంటి పంటలు వెయ్యని కిందకే బంజరు భూముల కిందకే పరిగణలోకి తీసుకొని వాళ్ళకు రైతు బంధు లేదన్నట్టుగా రైతు భరోసా కట్టు. ఆల్రెడీ 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. వీళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చనేసిందట. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. అసలుకే దిక్కులేదు ఇక్కడ. అసలు రైతు బంధే ఎగ్గొట్టిండ్రు, 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఎకరానికి 7,500 7,500 చొప్పున వాళ్ళు దాదాపు 22,500 రూపాయలను రైతుల ఖాతాలలో 2 విడతలు కాదు 3 విడతలకు కలిపి ఎకరానికి 22,500 రూపాయలు కలిపి వెయ్యాలి సంక్రాంతి వరకు. కానీ వీళ్ళు భారం దించుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టాలి. రైతులకు రైతు భరోసా ఏమిటికి? ఇప్పటికీ అనే తుమ్మల నాగేశ్వరరావు ఏమనే ఊకే మాకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఎందుకు అడుక్కుంటారు? మా ఎంబట ఎందుకు పడతారు? ఏడ పడితే ఆడ ఎందుకు చెప్తారంటే బిచ్చగాలం చేసిండు రైతులను. ఇలా ఒక్క రైతన్న అలిగి కూసుంటే నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో అన్నా. ఇలా యావత్తు దేశం పరిస్థితి ఏంది, యావత్తు ప్రపంచం పరిస్థితి ఏంది? ఎవరైనా పిజ్జాలు బర్గర్లు తిన్నా గవి కూడా పండించిన పంటతోనే, వాటిని కూడా పిండితోనే తయారు చేస్తారు కదా. ఇలా రైతులను బిచ్చగాలం చేసిండ్రు, రైతుల నడక తినటోళ్ళని చేసిండ్రు. వ్యవసాయం దండుగన్న రోజుల నుంచి నిజంగా ఎక్కరిచ్చిండ్రు. మన రాష్ట్రం కోసం మనం కొట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే చీకటి అయిపోతుంది, తెలంగాణ రాష్ట్రము వెలుగులు లేకుండా అవుతుంది, కరెంటు లేకుండా అవుతుంది, వ్యవసాయం ఉండదు, ఎడారి లెక్క మారుతుంది, ఉన్న పంటలు కూడా వండాయి అని చెప్పేసి ఎక్కిరిచ్చినోళ్ళే వహ్వా తెలంగాణ అనే స్థాయికి పోయింది తెలంగాణ రాష్ట్రం. 24 గంటల కరెంటు కాళేశ్వరం ప్రాజెక్టు దానికి కారణం. నేషనల్ మీడియాలో లేకపోతే పార్లమెంటులో ఎంపీలు సైతం పొగుడుతా ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ ఎంపీలు సైతం పొగుడుతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి అక్కడోళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడోళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఏం పని లేదు, ఏం ఫాయిదా లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఇలా బాకాలు కొట్టుకుంటా వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, ఒక వ్యక్తిని కిందికి దిగజార్చడం కోసం తెలంగాణ రాష్ట్ర పరువు పరపతి ప్రతిష్ట మొత్తం దిగజారుస్తా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి జాతీయ సంస్థలు సైతం కితాబ్ ఇచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేనిది నీకు తెల్లారది, గంగ లేనిది గడియ తెల్లారది అన్నట్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేనిది ఇన్ని గానం పంటలు ఏడికేలు వండినాయి, ఇంత పుట్ల పంటలు ఏడికేలు వండినాయి. గొప్పలుగా చెప్పుకుంటాను నువ్వు సన్న బియ్యానికి బోనస్ ఇస్తా అంటేనే వడ్లు వండినాయి అంటే ఇప్పుడు సన్న బియ్యంకు బోనస్ ఇస్తామంటేనే 500 రూపాయలే నీళ్ళ లెక్క వారి, క్వింటాల్కి 500 రూపాయలే నీళ్ళ లెక్క వారి, అవి నీళ్లు పొలాన్ని తడిపి ఆ 500 రూపాయలే పొలాన్ని తడిపి పంటలు వండేటట్టు చేసింది అన్నట్టు ఇప్పుడు రేవంత్ అన్న లెక్క ప్రకారం. ఇలా రైతులకు రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దళిత బంధు ఎగ్గొడుతీవి, కళ్యాణ లక్ష్మి ఎగ్గొడుతీవి, షాదీ ముబారక్ ఎగ్గొడుతీవి, కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలే ఇస్తాడు కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ నేను 1,00,000తో పాటు 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా పెడతా అని చెప్పినావు. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటా 2 లక్షల రూపాయలు పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు, నువ్వు తెలంగాణ ఆడబిడ్డకు 2 లక్షల రూపాయల చొప్పున బాకీ పడ్డావు. దళిత బంధు ఇట్లా చేపల పెంపిణీ, గొర్రెల పంపిణీ ఇవన్నీ ఎగ్గొట్టినావు. కొంతమందిలా ఎట్లా తీసుకోపోయిండు రేవంత్ రెడ్డి. ఇగో ఎప్పటికీ కూలి వేసుకున్న కూలి లెక్కనే ఉండాలి, చదువుకున్న పోరగాళ్ళు కూడా బర్లు గొర్రెలు గాయాలని చెప్పండి ఇప్పుడు జనాలకు ఇట్లా తీసుకొని పోయిండ్రు. చదువుకునే పోరగాళ్ళను గొర్రెలు గాయాలి, బర్లు గాయాలని చెప్పిండా కేసీఆర్? వాళ్ళ అయ్యవ్వలకు గొర్రెలు ఇచ్చినా, బర్రెలు ఇచ్చినా, చేపలు ఇచ్చినా
వాళ్ళ కుటుంబం పరిస్థితి మెరుగుపడుతుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి బాగుపడుతుంది అని చెప్పేసి అవ్విస్తే అవి పంపిణీ చేస్తే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు కోడిగుడ్డు మీద ఈకలు వీక్కునే బ్యాచ్ మొత్తం తయారై ఏ పథకం పెట్టినా దాంట్లో ఆవగింజంత మిస్టేక్ దొరికినా దాన్ని కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు కొండం దవ్వి ఎలకను పట్టినట్టు మొత్తం మీద అంత పెద్ద పథకాలను ఆగం చేసి కూర్చున్నది ఇయ్యల్లా. ఏమీ లేవు, రాష్ట్ర ప్రజలకు ఏమీ లేవు, అన్ని ఎగనామాలు పెట్టిండ్రు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అంటే పట్టి పట్టి నామాలు పెడితే పక్కకు పోయి తుడిపేసుకున్నట్లు చేసిండ్రు. ఈ పరిస్థితి చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఇలా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు రైతన్నలు. అన్నమో రామచంద్ర అని ఎదురు చూస్తా ఉన్నారు రైతన్నలు. రైతన్నల మీద అంత కక్ష ఎందుకు కట్టినావు రేవంత్ అన్న? మా మిర్రర్ టీవీ తరపున ప్రశ్నిస్తా ఉన్నాం. యావత్తు తెలంగాణ రైతుల తరపున పోరాటం చేస్తా ఉన్నాం. ఇయ్యల్లా రైతులంటే నీకు అంత కక్ష ఎందుకు? రైతులకు పంట పెట్టుబడి సాయం ఎందుకు ఎగ్గొట్టినావు? సరే, కేసీఆర్ 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చిండు, 50 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చిండని చెప్పేసి ఎన్నో సాకులు పెట్టినావు కదా, ఎన్నో ముచ్చట్లు చెప్పినావు కదా. ఇలా 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకైనా ఇచ్చిన ముఖమైనా 2 విడతలు ఎగ్గొట్టినావు కదా. కేసీఆర్ 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చిండు, 50 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చిండని చెప్పేసి బొబ్బ పెడితిరి, గగ్గోలు పెడితిరి. ఇవాళ కనీసము ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా నువ్వు రైతు బంధు పైసలు వేయకపోతివి. ఈ రైతు బంధు పైసలు వేయడానికి కూడా నువ్వు 1,00,000 కొర్రీలు పెట్టబడితివి. నేను ఎవడు పెట్టమన్నాడు సారు? ఎవడు చెప్పిండు నీకు? ఏ తలకు మాసినోడు చెప్పిండు నీకు రైతు బంధు ఆపాలి? సరే, విధి విధానాలు అమలు కాలేమన్నారు. విధి విధానాలు అమలు కాలేవు కదా, రైతు బంధు విధి విధానాలు అమల్లోనే ఉన్నాయి కదా. నువ్వు ఇస్తాండ 10 ఎకరాల లోపలకే ఇయ్యి, ఎవడద్దన్న నిన్ను ఆపమన్నారా? ఎవరన్నా 2 విడతలు గవ్వే 5,000 ఇయ్యనుంటివి. నువ్వు ఇస్తానన్న 7,500 శాత కాకపోతే విడతకు 7,500, ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి నీకు అది అవ్వకపోతే అవే 5,000, ఎకరానికి 10,000 చొప్పున కేసీఆర్ పెట్టిన రైతు బంధే ఇయ్యనుంటివి. ఇంత ఆశ రైతుండే కదా, ఇంత పంట పెట్టుబడి సాయం వాళ్ళకి అందుతుండే కదా. ఎదురు చూస్తుండే సార్లు ఇలా రైతన్నలు కళ్ళల్లో కాయలు కాసుకొని కళ్ళల్లో వత్తలు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు. అత్తదట్న రైతు బంధు యాడ ఏ బిడ్డకు ఏ అవ్వయ్య ఫోన్ చేసినా, ఏ కొడుకు ఏ అవ్వయ్య ఫోన్ చేసినా వినుండ్రి ఈ మాట, వినాలే ఈ మాట మీరు. రైతు బంధు పడుతుందట్నా బిడ్డ, ఎత్తడట్నా వీడు, ఇదే ముచ్చట ఉన్నది. రోజుకొక 6 ఫోన్లు వింటానా నేను ఇటువంటి ముచ్చట్లు. రైతు బంధు వడకపాయ బిడ్డ అని చెప్పేసి బిడ్డలకు కొడుకులకు ఫోన్ చేస్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదమ్ముతుందో చదువుకుంటారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఆ తెలుస్తుందని కొడుకుల బిడ్డలను అడుగుతా ఉన్నారు రైతు బంధు పైసల కోసం. పడుతుందట్నా బిడ్డ 3 విడతలు అయ్యాయి, ఇక 3 విడతలు అవుతాయి, జనవరి అత్తే 3 విడతలు అవుతాయి, పడతాయట్నా బిడ్డ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏమోనే వీడు ఎత్తడో వేయడం అని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అంటే అంతగానం అద్దెచ్చుకున్నావు రేవంత్ అన్న, నువ్వు అంతగానం క్రెడిబిలిటీ తెచ్చుకున్నావు, అంతగానం నమ్మిక తెచ్చుకున్నావు తెలంగాణ ప్రజలల్లో. ఇక నమ్ముతారు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని? నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ పల్లెలల్లా మూలకు కూర్చున్న ముసలవ్వని అడిగినా, పండు ముసలను అడిగినా, లేకపోతే మూలగుణ ముసలవ్వని అడిగిన గిదే ముచ్చట చెప్తుంది, పనులు ఊసిపోని పసిపోరని అడిగిన గిదే చెప్తుంది. రేవంత్ వచ్చి ఆగం చేస్తాడు, చందన చేస్తాడు అని చెప్పేసి ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. నేనైతే 15,000 ఇస్తా అంటివి, తెల్లారే ఇస్తా అంటివి. ఇప్పుడు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఎవరికైతే రుణమాఫీ చేసిండో ఆ రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోని అని చెప్పేసి బ్యాంకులల్లో పెరిగినాయి, అప్పులు పెరిగినాయి అంటే అప్పులు పెరగడానికి కారణమేవాళ్ళు మీరే కదా. పోర్రి తెచ్చుకో పోర్రి, నేను లేనా? నేనేమన్నా సన్యాసినా, దద్దమ్మనా, శాతగానోళ్ళమా, పనికి మానలోళ్ళమా? నేనత్తే కేసీఆర్ అంటాడు రైతు బంధు బంద్ అవుతుందని. ఇలా రైతు బంధు బంద్ అయింది కదా, మరి శాతగానోళ్ళు ఎవరు, సన్నాసులు ఎవరు, దద్దమ్మలు ఎవరు, దివానాగాళ్ళు ఎవరు సారు చెప్పాలే. ఇవన్నీ నేను మాట్లాడేటి కావు, ప్రజల నుంచి వినబడుతున్న మాటలు. ఇక అట్లా వీడియోలు పెడితే, అట్లా పబ్లిక్ బైట్స్ విడుదల చేస్తే ఇక వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిండ్రో 5 రూపాయలు ఇచ్చిండ్రో మైక్ పెట్టిండ్రు, మాట్లాడిపించిండ్రు. ఇక గిట్లా అలవాటైన తీరేనా? తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్టు అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక లేదు, రైతు భరోసా కోసం ఎదురు చూస్తా ఉన్నారు రైతన్నలు. కానీ రైతు భరోసా ఇచ్చిన పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి. పంట వేని భూములు పనికిరావా ప్రశ్నిస్తున్న రైతులు. ఈ ఏడు కాకపోతే ఈ ఏడు బీడు పెట్టుకుంటారు,
ఒక పంట పోయిన తాపెత్తే యాసంగికి పంట ఎత్తే వానాకాలం పంట ఎత్తే యాసంగికి బీడు పెట్టుకుంటారు. వర్షం పడి పంటలు ఎత్తే కూడా భూసారం తగ్గిపోతుందని కొంతమంది రైతులు ఆలోచిస్తారు. అసలు 6 నెలలకు పంట ఎత్తే దిగుబడి రాని పంటలు కూడా ఉంటాయి. ఇక అవి పంటలు రానట్టే, అవి పనికి రానట్టే, అవి బంజరు భూములు అన్నట్లే. పెట్టుబడి పెట్టుకొని నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా పెట్టుబడి పెట్టుకొని నువ్వు ఇస్తావని ఎదురు చూసి ఆఖరికి నీళ్ళు ఇయ్యకున్నా కూడా ఎండిపోయే కథ అయినా కూడా ఏం లేదు, నువ్వు ఇచ్చే 5,000 ఆశపడి పంట వేయాలన్నట్లు ఈ పరిస్థితి ఉన్నది. ఈయనది అత్తున్న పోతున్న రామశిలిక రాకు రాకు బండలకి అన్నట్టు అయిపోయింది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎస్, 100% తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉన్నారు, అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది అది ముంగటేసుకొని డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల అటెన్షన్ మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు, రైతు పండుగ అని చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఈ సంక్రాంతి ఇలా మీటింగ్ పెట్టుకుంటారట. మరి మీటింగుల ఏమంటారు, కొత్త రేషన్ కార్డుల ముచ్చట మరి తెర మీదకి తెస్తారట. మరి అది కొలిక్కత్తదా లేకపోతే గదే రైతు భరోసా లెక్క విధి విధానాలు అమలు కాలేదని చెప్పేసి ఆగుతుందా? ఊర్లలోకి పోతే ఎప్పుడు వస్తాయి రేషన్ కార్డులు, నువ్వు వార్తలు చదువుతావు కదా ఇత్తడాటనా అని చెప్తే ఏం చెప్పాలనో అనే పరిస్థితి. ఏమో ఇత్తరాట చూస్తాన్రు అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి.